P4 విధానం వల్ల ఈ స్టాల్స్ పెట్టుకున్నారు కదా, ఎలా నచ్చింది సార్. P4 విధంగా మాకు ఒక ఉపాధి కలిపినట్టు బాగుంది సార్. ఇంకోటి ఏంటంటే మాకు ఆడవాళ్ళకి అందరికీ ఒక దారి చూపినట్టు కూడా ఉంది. గవర్నమెంట్ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది. ఈ విధానం వల్ల మా ఫ్యామిలీ అయితే బాగానే గడుస్తుంది. వచ్చినప్పుడల్లా ఫ్రీగా స్టాల్స్ దొరుకుతున్నాయి మాకు, చాలా అమ్ముకుంటున్నాము. మా ఫ్యామిలీ అయితే మా పిల్లల చదువులు ఇంకా మా ఇల్లే గడిచిపోతుంది దీని మీద. ఇంకా P4 విధానం వల్ల మేము ప్రతి డోక్రా మహిళ ప్రతి ఒక్కరము స్టాల్ పెట్టుకొని వినియోగించుకుంటున్నాము. మాకు ఒకేసారి ఇదంతా మంచిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎప్పుడు అభిమానించే ఫ్యామిలీ మేము కూడా. సో వాళ్ళు ఏది చేసినా జనాలు మంచి కోసమే చేస్తారు, మేము అదే ఫీల్ అవుతాం. P4 విధానం వల్ల ఈ స్టాల్స్ పెట్టుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మీరు P4 విధానం నచ్చిందా మీకు? నచ్చింది సార్. P4 విధంగా మాకు ఒక ఉపాధి కలిపినట్టు బాగుంది సార్. ఇంకోటి ఏంటంటే మాకు ఆడవాళ్ళకి అందరికీ ఒక దారి చూపినట్టు కూడా ఉంది. గవర్నమెంట్ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది. ఇంకోటి చంద్రబాబు గారి వాళ్ళు కూడా సపోర్ట్ ఉంది బాగా. బాగుందా? మీరు గతంలో మీరు ఎక్కడైనా పనిచేసేవారా, లేదంటే మీ అంతటా మీరు స్టాల్ పెట్టుకున్నారా? మేము ఫస్ట్ వేరే మేడం దగ్గర వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు నా సొంతంగా నేను పెట్టుకునేలాగా మా కమిటీ మాకు సహాయం చేసింది. మా సార్ సహాయం చేశారు. ఇప్పుడు కొంచెం బాగుంది సార్. అంటే ఇప్పుడు మీరు రోజుకి స్టాల్ ద్వారాగా ఎంత సేల్ చేస్తారు? మీకు ఎంత లాభం చేకూరుస్తుంది ఈ P4 విధానం వల్ల? 3000, 5000 అలాగా చెప్పలేము సార్. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది సార్, కస్టమర్స్ బట్టి ఉంటుంది. ఏంటంటే మాకు లేడీస్ అందరికీ ఒక ఉపాధి చూసి సహాయం చేసినట్టుంది. ఇంకోటి ఏంటంటే మాకు సపోర్ట్ చేయాలి. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే లేడీస్ కూడా ముందు అడుగేసి వ్యాపారంలో దారి చూపినట్టు ఉంటుంది గవర్నమెంట్ మాకు. తుఫాన్ కారణంగా మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? గవర్నమెంట్ మీకు ఎలా సహకరించింది? అంటే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కానీ, అలాగే టిఫిన్లు, టీలు అన్నీ అందించాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. మీకు అన్నీ అందాయా? అందాయండి. మేము విస్పీయ ఫంక్షన్ హాల్లో ఉన్నాము. అక్కడ తుఫాన్ కారణంగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ అమ్మవారు గుడి పక్కన ఇక్కడ భోజనాలు, టిఫిన్లు అన్నీ బాగా అందజేశారు. మా కష్టానికి కొంచెం హెల్ప్ చేస్తారని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు P4 విధానం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఈ P4 విధానం వల్ల మీకు ఎలాంటి హెల్ప్ జరిగింది? మంచి హెల్ప్ జరిగిందండి. మాకు P4 విధానంగా లోన్స్ అవి తీసుకున్నాము. మా పిల్లలకి మంచిగా జరిగింది. మా దేవకమ్మ గారు మాకు కూడా చాలా హెల్ప్ చేశారు. ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశాలు ఇచ్చారు. అందులో మేము బాగా ఏ షాప్ పెట్టారండి? మీది ఏ షాప్? ఈ షాప్ అండి, శారీస్ షాప్, చీరల షాప్ పెట్టాము. పర్వాలేదు, బాగానే ఉంది. పోతే ఇక్కడ భోజనాలు, టిఫిన్లు అన్నీ అందజేశారు వాళ్ళే. మొన్న 3 రోజుల నుంచి ఇంకా మంచి అవకాశం కుదిరిస్తారని మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ P4 విధానం వల్ల మీరు ఎలాంటి లబ్ధి పొందారు? P4 విధానం వల్ల మేము మంచిగా జరిగిందండి. మాకు శారీస్ వ్యాపారం అదిను బాగానే ఉంది. పోతే మేము ఎక్కడైనా మంచి సేఫ్టీ గ్రౌండ్స్ అవి ఇంకా మంచి సేఫ్టీతో ఇస్తే మేము కూడా చాలా బాగుంటాం ఇంకా అమ్ముకొని. గవర్నమెంట్ వాళ్ళు కొంచెం మాకు బాగా హెల్ప్ చేస్తారు. ఈరోజు తుఫాన్ కారణంగా మీరు ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి కోసం అని చెప్పేసి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ప్రభుత్వం మీకు ఎలాంటి సహకారం అందించింది? ఈ 4 రోజులు తుఫాను వల్ల అండి విశ్వప్రియలు ఉండేవారమే. మరి దేవకిదేవి అమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరి కలెక్టర్ గారు, సీఎం గారు కూడా బాగా ఫుడ్, వాటర్ అంతా మాకు ఏర్పాటు చేశారండి. మేము చేనేత వస్త్రాలు తయారు చేసుకుంటున్నాం. మా గ్రూపు మదర్ తెరిసా గ్రూప్ నాది. నా పేరు జయలక్ష్మి. విశాఖపట్నంలో ఉంటున్నాం. మేము గ్రూప్ అందరం కలిపి మేము తయారు చేసుకుంటామండి. క్లాత్ ఐటమ్స్, బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, బంజారా బ్యాగ్స్ అన్నీ ఒకరి తర్వాత ఒకరు వస్తుంటాం. ఒకరు నేను రాకపోయినా వేరే వాళ్ళు కూడా మా వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ దేవకిదేవి అమ్మ కమిటీ ద్వారా మేము అదే వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నామండి. ఆ అమ్మ మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. వచ్చారమ్మా మీరు? మాది విశాఖపట్నం టౌన్, కొత్త రోడ్డు. ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా P4 విధానాన్ని పెట్టారు. ఈ P4 విధానంలోనే మీరు చేస్తున్నారు ఈ చేనేత వస్త్రాలు? అవునండి, చేస్తున్నామండి. P4 విధానం బట్టి చేస్తున్నాం. ఈ కమిటీ ద్వారా చేస్తున్నాము. అలాగే గ్రౌండ్, విశ్వప్రియ గ్రౌండ్ కూడా మాకు ఇప్పించారండి. మరి అమ్మ కూడా మా కోసం చాలా తాపత్రం పడి
నిలబడి ప్రతి గ్రౌండ్ కూడా సీఎం గారిని అడిగి మా మహిళలందరికీ కూడా పోషకతన చేతి వృత్తులు మాకు అందిస్తున్నారు. మా కాళ్ళ మీద నిలబడి బ్రతికేలాగా ఆవిడ హెల్ప్ చేస్తున్నారండి. ఎంతమంది ఉన్నారండి ఈ P4 విధానంలో పని చేసుకున్నట్టు? చాలా మంది ఉన్నారండి. 500 మంది ఉన్నారు, 300 మంది. అంటే ఎక్కడ బాగా నడిపిస్తే అక్కడ మేము వెళ్తున్నామండి. కానీ మాకు బాగా అన్ని విధాలుగా హెల్ప్ జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి ఏ ప్రాంతాల వరకు వెళ్తూ ఉంటారు? విజయవాడ వెళ్తాం, కర్నూలు, అన్ని ఊర్లు వెళ్తాం, తర్వాత కడప, అన్ని విశాఖపట్నం, ప్రతి లోకల్ తిరుగుతామండి. ఢిల్లీ వరకు కూడా వెళ్తాము. మీరు ఈ P4 విధానం వల్ల ఎలాంటి లబ్ధి పొందారు? మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఉచితంగా స్టాల్ కూడా మహిళకి ఇస్తున్నారండి. మాకేమి అమౌంట్ ఏం తీసుకోవట్లేదు. భోజనం 500, 300 అలా తీసుకుంటారండి. భోజనము, వాటర్, అంతా రూమ్స్ ఉండడానికి కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. ఏర్పడి ఏ ఇబ్బంది కూడా పడట్లేదు. మేము చాలా విధంగా చేస్తున్నారు. మరి ఈ తుఫాన్కి వచ్చినప్పుడు మీకు ప్రభుత్వం ఎలా ఆదుకుంది? మాకు ప్రభుత్వం భోజనాలు, వాటర్, తర్వాత అన్ని విధాలుగా మాకు సేఫ్టీగా ఇక్కడ పెట్టారండి. విసపరేట్ వరదలు వచ్చేస్తుందని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. బాగానే ఉంది మాకు. అంటే ప్రభుత్వం అన్ని సహకారాలు అందిందా? బాగానే ఉందండి. బాగానే హెల్ప్ చేస్తున్నారు సీఎం గారు, కలెక్టర్ గారు. మా కమిటీ నెంబర్ దేవకి అమ్మ గారు కూడా బాగా మాకు ప్రోత్సహిస్తున్నారు ప్రతిదీ కూడా అనండి. మరి ఈ P4 విధానం వల్ల మీకు లోన్లు అవి శాంక్షన్ అయ్యాయి? లోన్లు వస్తున్నాయండి. డోక్రా లోన్ తీసుకుంటున్నాము, అలాగే వ్యాపారం చేసుకుని కట్టుకుంటున్నామండి. ఇబ్బంది ఏం లేదు. బాగానే మాకు హెల్ప్ చేస్తున్నారండి. అంత బాగానే ఉందండి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బాగానే చేస్తున్నారు, మాకు హెల్ప్ చేస్తున్నారండి. థ్యాంక్స్ అండి. మేమైతే చాలా ప్రాబ్లం క్రియేట్ అయిందండి ఇక్కడ. అసలు ఎటువైపు వెళ్ళాలో కూడా అర్థం అవ్వలేదు. అయితే మాకు మేడం గారు ఉండి అన్నీ చెప్పారన్నమాట. మళ్ళీ ఇక్కడ వెంటనే ఇక్కడ వచ్చి స్టాల్ అడిగారు మాకు. మేము ఇక్కడ వచ్చి పెట్టుకున్నాము. కొంచెం ప్రాబ్లం కూడా అయింది. కానీ అదేవిధంగా మాకు ఫుడ్ కూడా వెంటనే ప్రభుత్వం ద్వారా ఫుడ్ కూడా వచ్చింది. మేము తీసుకోగలిగాం, హ్యాపీగా ఉన్నాం. మాకు అదేవిధంగా స్టాల్స్ కూడా అసలు మేము హోటల్స్లో వాటిలో పెడితే చాలా ఎక్కువ అమౌంట్ మేము పే చేయాలి అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు, మాకు చాలా తక్కువ అమౌంట్ పే చేస్తున్నాం. మాకు కూడా లాభం ఉంటుంది ఇక్కడ. అక్కడ పెట్టడం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే అసలు మనీ ఇక్కడ బేరం అవుతుంది, లేకపోతే లేదు. కానీ ఇక్కడ అలా కాదు, అందరూ వస్తారు. ప్రభుత్వం అనేసరికి అందరూ వస్తారు ఇక్కడికి, అందరూ కొనుక్కుంటారు. మాకు కూడా లాభం బాగుంటుందండి. సీఎం గారు మా పట్ల చేసిన ఇది మాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఈ షాపు అంటే ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఈ షాప్ పెట్టుకునే దానికి ఇక్కడ మీరు ఎంతవరకు ఆదాయం సమకూర్చుకుంటారు మీరు ఇక్కడ? మేము ఇప్పుడు హోటల్స్లో పెట్టామనుకోండి 5,000 అబోవ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ అలా కాదు, మాకు 500కి మాత్రమే ఇస్తారు ఇక్కడ. దానివల్ల 5,000కి 500కి చాలా తేడా ఉంది కదా. సో మాకు చాలా లాభం అన్నమాట. 4,500 మిగులుతుంది అంటే రోజుకి. అలాగా ఒక 10 రోజులు పెడితే ఎంత మిగులుతా చూడండి. అంటే ఈ P4 విధానం వల్ల మీకు లోన్స్ కానీ అలాగే ఇతర అన్ని అవకాశాలు అందుతున్నాయా? మరి అన్ని విధాలుగా కూడానండి, ఒక్కదానికే కాదు, అన్ని విధాలు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి ఇవి. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్తామండి, చాలా చాలా థ్యాంక్స్ చెప్తామండి. P4 విధానం వల్ల మేము ప్రతి డోక్రా మహిళ ప్రతి ఒక్కరము స్టాల్ పెట్టుకొని వినియోగించుకుంటున్నాము. మాకు ఒకేసారి ఇదంతా మంచిగా ఉంది. ఎలా అనిపిస్తుంది అండి ఈ P4 విధానం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు? మీకు దీనివల్ల ఉపయోగం ఉందంట? ఉపయోగం ఉంది సార్. దీనివల్ల ఇన్కమ్ చాలా సోర్స్. లేడీస్కి, ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ ఏదో బిజినెస్ చేసుకోవాలి, పిల్లలకి ఏదో భర్తకి ఏదో సహాయం చేయాలి. ఇది చాలా బాగుంది. ఇది ఇచ్చినందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? అంటే రోజుకి మీరు ఎంతవరకు సంపాదించుకోగలుగుతారు? రోజుకి సేల్ అయ్యే బెట్టి సార్, రోజుకి ఒకలా ఉంటుంది. ప్రతిరోజు ఒకలా ఉండదు కదా. ఒకరోజు 10,000 అమ్ముతాం, 20,000 అమ్ముతాం, 5,000 అమ్ముతాం, ఎంతనా అమ్మవచ్చు. దాని జనాలు పెట్టి, ఆ ఏరియా ప్లేస్ పెట్టి, ఆ గ్రౌండ్ పెట్టి, గ్రౌండ్లో ఒక దమ్ము పెట్టి మేము అమ్మగలం సార్. మేము అదనమాట. మాకు మంచి గ్రౌండ్లు ఏమన్నా ఇప్పిస్తే గవర్నమెంట్ ద్వారా మాకు దేవకి అమ్మగారు సహాయం చేసి ఫ్రీగా స్టాల్ ఇచ్చి లేడీస్ అందరికీ గతంలో ఇచ్చారు కమిటీ ప్రకారంగాన. దేవకి దేవి గారు ఇచ్చారు, ఏఈ గ్రౌండ్ ఇచ్చారు గతంలోని. ఇప్పుడు కూడా మాకు ఇవ్వాలని మేము చాలా మంది లేడీస్ ఉన్నాము. ఒక 200 స్టాళ్ళు ఉన్నాయి. చాలా మందికి ఉపాధి కలుగుతుంది. మీరు ఇస్తే మాకు వాళ్ళు ఏదో చేయి సాయం చేసి మమ్మల్ని ఏదో ఇంకా ఇంతవరకు లాక్కొచ్చారు. ఇప్పుడు కూడా మీరు అలాగే చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈ P4 విధానం వల్ల మీకు లోన్స్ కానీ అలాగా ఇతర డోక్రాలోని లోన్స్ కానీ మీకు అందాయా? అందాయి సార్. డోక్రా లోన్స్ చాలా వరకు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళందరూ ఇలా బట్టల మీద పెట్టుకోవడం, పచ్చళ్ళ మీద పెట్టుకోవడం, ఆడవాళ్ళ వాళ్ళ ఉపయోగం పెట్టి జ్యువెలరీల మీద అవి కొనుక్కోవడం, అమ్ముకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయండి.
జరగడం అయితే జరుగుతున్నాయి. ఆవిడ చుట్టూ చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా వరకు చేనేత వస్త్రధారుల పైన అనేకంగా మీకు ఎన్నో లబ్ధి కూర్చే విధంగా చేస్తూ ఉంది. మీకు అలాంటి లబ్ధి చేకూరిందా? చేకూరిందండి. మాకు ఇప్పుడు జిఎస్టీ కూడా తీశారు కనుక రేట్లు తగ్గాయి కనుక అన్నిని దానివల్ల చేకూరుస్తుంది. పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు లోన్లు ఇచ్చడం వల్ల జిఎస్టీ తగ్గడం వల్ల మాకు మంచిగా ఉంది. 1000 మంది స్టాల్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయో వాళ్ళు తయారు చేసుకునే విధానం డైరెక్ట్గా అమ్ముకోవడానికి ఆ విధానం అనేది చాలా బాగుంది. ఇంతకుముందు కూడా చాలా బాగా పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా వచ్చారు కాబట్టి అది ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే దానివల్ల లక్షలాది మందికి కూడా రేట్లు డైరెక్ట్గా తక్కువగా వాళ్ళు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తయారీ విధానం నుంచి డైరెక్ట్ కస్టమర్, మధ్యలో ట్రేడర్ లేకుండా బాగుంటుంది విధానం కూడా. దానివల్ల స్టాల్ వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు రెగ్యులర్గా బ్రతక కోసమని వాళ్ళు బాగుంటుంది ఈ విధానం. ఎప్పటి నుంచో ఉంది, ఇంకా పెద్దగా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ P4 విధానం వల్ల మీరు ఎలాంటి లబ్ధి చేకూరింది మీకు? ఈ విధానం వల్ల మా ఫ్యామిలీ అయితే బాగానే గడుస్తుంది. వచ్చినప్పుడల్లా ఫ్రీగా స్టాల్స్ దొరుకుతున్నాయి మాకు. చాలా అమ్ముకుంటున్నాము. మా ఫ్యామిలీ అయితే మా పిల్లల చదువులు ఇంకా మా ఇల్లే గడిచిపోతుంది దీని మీద. ఇంకా వేరే దగ్గర ఎవరి దగ్గర జాబులు చేయకుండా మేము తయారు చేసిన ప్రోడక్ట్ ఇదంతా మేమే డైరెక్ట్గా అమ్ముకోవడానికి మాకు మంచి అవకాశం ఇది. దానివల్ల కూడా అందరికీ ఉపయోగం ఉంటుంది. నాకు ఒక్కరికే అని కాదు, ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే సార్కి అయితే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి ఒక్క జిల్లాకి ఏదైతే ఫేమస్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఒక 15 రోజుల నుంచి 20 రోజులు మాకు గ్రౌండ్ ఇప్పిస్తే దాంట్లో స్టాల్స్ పెట్టి మేము తయారు చేసిన వస్తువు అమ్ముకొని వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానివల్ల కూడా చాలామందికి బ్రతుకుదెరువు ఉంటుంది. ఎవరి దగ్గర ఇది అవ్వకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. అలా చేస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం. దానివల్ల ఉపయోగం మాకు ఉంటుంది. ప్రభుత్వ పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది? ప్రభుత్వం పని చాలా బాగుంది. ఇప్పుడు అందరూ కూటమి ప్రభుత్వమే కావాలని కోరుకున్నారు, అందరూ అదే వచ్చింది. దానివల్ల కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనపడుతుంది. ఇంకా టైం ఇస్తే వాళ్ళు ఇంకా గూగుల్ కూడా వచ్చింది వైజాగ్కి. ఇంకెంత బాగుంటుంది అసలు. హైదరాబాద్ కంటే ఇంకా నెక్స్ట్ 5 ఏళ్లలో హైదరాబాద్ మించిపోతుందని అనుకుంటున్నాం మేము. వైజాగ్ మాత్రం చాలా డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ 4 రోజులు తుఫాను కారణంగా మీకు చాలా ఇబ్బంది కలిగింది. ప్రభుత్వం మరి మీకు భోజనం ఏర్పాట్లు అన్నీ మంచిగా అన్నీ చూసుకుందా? మరి అంతా బాగా చూసుకున్నారండి. నేను ఇది సెకండ్ టైం ఇక్కడ పెడతాం వైజాగ్లో. ఆల్రెడీ ఫస్ట్ టైం మొన్న విజయవాడ ఉత్సవాల్లో పెట్టాము. అది కంప్లీట్ అవగానే ఇక్కడికి వచ్చాము. ఈ 3 days కొంచెం తుఫాన్ వల్ల ఇబ్బంది అయింది, కానీ ఫుడ్ మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ పంపించారు. గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది. ఈ రోజే ఓపెన్ చేసాం స్టాల్ కూడా. ఈ 3 days కొంచెం లాస్ అయింది బిజినెస్. ప్లస్ ఏంటంటే ఇది మా ఓన్ హోమ్ మేడ్ అనమాట. మా ఓన్ బ్రాండ్ బామ్మగారి పికిల్స్ అనేది. ఇంట్లో మా గ్రాండ్ మదర్ పడతారు, మమ్మీ డ్వాక్రా గ్రూప్ లో కూడా ఉన్నారనమాట. సో మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్స్ అంతా నేను చూసుకుంటాను. హోమ్ మేడ్ అనమాట మాది. P4 విధానం మీకు నచ్చిందా? యా, ఆఫ్ కోర్స్ అండి. అది దానివల్ల చాలా మందికి ఉపాధి కూడా కలుగుతుంది కదా. సో ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ దట్. సో మేమేంటంటే ఈ ఓన్లీ పికిల్స్ అనే కాకుండా అదర్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చేస్తాం అనమాట. మాదంతా టోటల్ హోమ్ మేడ్. మరి చంద్రబాబు నాయుడు గారికి P4 విధానం పెట్టారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ మీన్ అందరికీ అందుబాటులో ఉండి అంతా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐ మీన్ కొంతమంది అమౌంట్ లేక పెట్టాలనుకుని బిజినెస్ చేయాలనుకుని ఉంటారు కదా, ఇలా డ్వాక్రా పీపుల్. సో వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అయ్యిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు ఈ పికిల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? నేను విజయవాడ అండి, మాది లోకల్ విజయవాడ. మాది విజయవాడలోనే మా హోమ్లోనే పట్టి ప్రాపర్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం అనమాట, ఇక్కడ ఎగ్జిబిషన్లో. అంటే దీనివల్ల మీకు ఎంత బిజినెస్ అవుతుంది సార్? ఐ మీన్ వెజ్ పికిల్స్ మేము 1/2 కిలో నుంచి 1/2 kilos అలా అమ్ముతున్నాం అనమాట. డైలీ మనకి ప్రాపర్ బిజినెస్ అంతా అంటే ఫ్లడ్స్ వల్ల అయ్యింది, కానీ నార్మల్ బిజినెస్ ఉంటే కనుక డైలీ మనం ఒక 5,000 వరకు బిజినెస్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఉండదు. విధానం నచ్చిందా మీకు? యా, ఆఫ్ కోర్స్ అండి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ టీడీపీ పార్టీ అండి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎప్పుడు అభిమానించే ఫ్యామిలీ మేము కూడా. సో వాళ్ళు ఏది చేసినా జనాలు మంచి కోసమే చేస్తారు, మేము అదే ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ లోకేష్ బాబు గారు, థ్యాంక్ యూ హోమ్ మినిస్టర్ గారు.